బ్రేకింగ్ న్యూస్. తనపై వచ్చిన నోట్ల కట్టల ఆరోపణల వ్యవహారంపై స్పందించారు ఎంపీ అభిషేక్ మను సింఘ్వి. సభకు ఎప్పుడు వెళ్లినా జేబులో 500 నోటు ఒకటే పెట్టుకుంటానన్నారు. తాను మొదటిసారి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నానన్నారు. తాను రాజ్యసభకు 12.57 అంటే 12 గంటల 57 నిమిషాలకు అక్కడికి చేరుకున్నానని, మధ్యాహ్నం 1 గంటకు సభ వాయిదా పడిన తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా చెప్పారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా దారుణమంటూ ఉన్నారు. రైట్, మనం చూడొచ్చు అభిషేక్ సింఘ్వి ట్వీట్. అది హర్డ్ ఆఫ్ ఇట్ ఫస్ట్ టైమ్ నౌ అంటే ఎప్పుడు కూడా నేను ఇది చూడలేదు. నెవర్ హర్డ్ ఇట్ ఆఫ్ టిల్ నౌ. ఐ క్యారీ 500 rupees note when I go to Rajya Sabha. First time heard of it. I reached inside house at 12:57 p.m. yesterday and house rose at 1 p.m. Then I sat in canteen till 1:30 p.m. with Ayodhya Rami Reddy. Then I left party. Please quote me if you do fully. రైట్, ఎప్పుడు కూడా నేను 500 రూపాయల నోటుని తన జేబులో పెట్టుకుని వెళ్తాను అని అభిషేక్ సింఘ్వి చెప్తూ ఉన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదని, ఇలాంటి తనిఖీలు ఈ రచ్చ అనవసరంగా చేశారు అంటున్నారు. తాను 12 గంటల 57 నిమిషాలకి సభలోకి వెళితే 1 గంటకి సభ వాయిదా పడిందని, ఆ తర్వాత క్యాంటీన్లో 1 గంట 30 నిమిషాల వరకు కూర్చుని ఆ తర్వాత వెళ్ళిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. మొదటిసారి ఇలాంటి ఆరోపణలు వింటున్నాను అంటూ మను సింఘ్వి ట్వీట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఈ నోటు రచ్చకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు. శివ, చెప్పండి. రాజ్యసభలో తీవ్ర దుమారాన్ని రేపింది, అలాగే ట్వీట్ కూడా చూశారు, ఇంతకు ముందే ట్వీట్ చేసి ఉన్నారు. ఇలాంటి చర్చ కానీ లేకపోతే ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా జరగలేదు నా చరిత్రలో అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. రైట్ సుమతి, ప్రధానంగా ఈరోజు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అయితే మధ్యలో రాజ్యసభ చైర్మన్ నిన్న సెక్యూరిటీ తనిఖీల్లో భాగంగా 222 సీట్ నెంబర్ వద్ద అభిషేక్ మను సింఘ్వి కేటాయించిన సీటు వద్ద 500 నోట్ల కట్ట 50,000కు సంబంధించిన కట్ట దొరికింది. దీనికి సంబంధించి విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అంటే అభిషేక్ మను సింఘ్వి పేరు ప్రస్తావించకుండా డబ్బు దొరికింది, అది ఎవరిది అనేది ప్రస్తావిస్తే బాగుండేది అనేది ప్రధానంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్ ప్రకటించిన ప్రకటనను ఆయన వ్యతిరేకించారు. అయితే ఈ మధ్యలోనే ఇరు వర్గాల మధ్య ఇటు అధికార పార్టీ బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య కూడా కొంత ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగాయి. మధ్యలో బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా కలుగ చేసుకుని నేను కూడా న్యాయవాదిని, దీనికి సంబంధించి సమగ్ర విచారణ కొనసాగాలి, అందరూ కూడా దీన్ని ఖండించాలంటూ కూడా జేపీ నడ్డా కూడా వ్యాఖ్యానించారు. అయితే తదుపరి ఈ వ్యాఖ్యలన్నీ తన దృష్టికి వచ్చిన తర్వాత అభిషేక్ మను సింఘ్వి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇటువంటిది ఎప్పుడు నేను వినలేదు, నేను ఎప్పుడో పార్లమెంట్కి వెళ్ళినా కూడా నాతో పాటు ఒక 500 నోట్లు మాత్రమే తీసుకుని వెళ్తాను, కానీ ఇది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు అనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి నిన్న జరిగిన మొత్తం టైం బాండ్ ప్రకారం నిన్న ఏం జరిగింది, పార్లమెంట్ సమావేశాలకు ఎప్పుడు హాజరయ్యాను, అక్కడి నుంచి క్యాంటీన్కి ఎప్పుడు వెళ్ళాను, ఎవరితో సమావేశమయ్యాను, వీటన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ వేదికగా అభిషేక్ మను సింఘ్వి స్పందించారు. 12 గంటల 57 నిమిషాలకు ఆయన రాజ్యసభకు వెళ్ళానని, అక్కడి నుంచి 1 గంటకు సభ వాయిదా పడింది. అంటే విపక్షాల ఆందోళన మధ్య నిన్న కూడా అదాని అంశానికి సంబంధించి ఆందోళన నిర్వహించారు విపక్ష సభ్యులు. దానికి సంబంధించి అదానిపై మను సింఘ్వి మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. I am quite astonished to even hear about it about 5 minutes ago. I never heard of it. I reached the inside of the house yesterday at 12:57 p.m. In the afternoon. The house rose at 1 p.m. 3 or 4 minutes after I entered the house. From 1 to 1:30 I sat with Mr. Ayodhya Prasad in Sangam and had lunch. At 1:30 I left Parliament.
So my total stay in the house yesterday was 3 minutes and my stay in the canteen was 30 minutes. I find it bizarre that even on such issues, politics is raised. Of course, there must be an inquiry as to how people can come and put anything anywhere in any seat. It means that each of us must have a seat where the seat itself can be locked and the key can be carried home by the member of parliament. Because everybody can then do things on the seat and make allegations about the seat. This is, if it was not tragic and serious, it would be comic. I think everybody should cooperate in getting to the bottom of this. And if there is a failing in the security agencies, that must also be completely exposed. दोस्तों, मुझे करीब 5-7 मिनट पहले किसी ने ये बताया, मैं तो अचंभित हूँ. రైట్, అది మను సింఘ్వి మాటలు. ఐ ఫైండ్ ఇట్ బిజార్ అంటున్నారు. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. రాజకీయాలను దీనికి కూడా వాడుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు. రైట్ శివ, మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. రైట్ సుమతి, ఇప్పుడే మనం విన్న అభిషేక్ మను సింఘ్వి స్పందన. ఒకవైపు ట్విట్టర్ ద్వారా ఆయన ఏం జరిగింది, నిన్న ఎంతసేపు పార్లమెంట్లో ఉన్నారని తెలియజేశారు. ఇప్పుడు కూడా వీడియోను కూడా తనపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఇటువంటి ఆరోపణలు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు అంటూ కూడా తనపై ఎప్పుడు ఇటువంటి ఆరోపణలు రాలేదంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ ఉన్నారు. అంటే రాజ్యసభకు నిన్న 12:57 హాజరయ్యాను, 1 గంటకే వాయిదా పడింది. అంటే నిన్న ఓవరాల్గా రాజ్యసభలో పార్లమెంట్ తాను గడిపింది, రాజ్యసభ సమావేశాల్లో 3 నిమిషాలు మాత్రం నేను గడిపాను. తర్వాత అక్కడి నుంచి క్యాంటీన్కి వెళ్ళాను. క్యాంటీన్కి వెళ్ళిన తర్వాత వైసీపీ రాజ్యసభ ఎంపీతో పాటు క్యాంటీన్లో కొంచెంసేపు కూర్చున్నాను. 1:30 క్యాంటీన్లో కూర్చున్నాను. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి నిన్న మొత్తం అసలు పార్లమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత, రాజ్యసభ సమావేశాలకు వాయిదా పడిన తర్వాత క్యాంటీన్కి వెళ్ళే సందర్భంలో అక్కడ ఏం జరిగింది అనేది కూడా మొత్తం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. మరోవైపు వీడియోని కూడా రిలీజ్ చేశారు. అంటే అసలు నిన్న పార్లమెంట్ సమావేశాలు, అంటే రాజ్యసభలో కేవలం 3 నిమిషాలు మాత్రమే తాను ఉన్నాను. తర్వాత క్యాంటీన్కి వెళ్ళాను. అక్కడ వేరే ఎంపీతో, వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కూర్చున్నాను 1:30కు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనేది అభిషేక్ మను సింఘ్వి చెప్తున్నారు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇటు అదానికి మోదీకి ఉన్న అనుబంధాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇటు లోక్సభ, రాజ్యసభ ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు. వాయిదా తీర్మానాలను ఇటు సభాపతులు కూడా, ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఇటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఇద్దరు కూడా ఈ వాయిదా తీర్మానాలు తిరస్కరిస్తూ చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో సభను పలుమార్లు వాయిదా వేస్తున్నారు తప్ప దీనిపై చర్చ చేపట్టడం లేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే ఏదైతే వారు అదాని అంశాలు లేవనెత్తామో దాన్ని పక్కదోవ పట్టించడానికి తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారనేది అభిషేక్ మను సింఘ్వి ట్విట్టర్ ద్వారా అలాగే ఆ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇటు విపక్ష పార్టీ ఇండియా కూటమి నేతలందరూ కూడా ఏదైతే జగదీప్ ధన్కర్ ఏదైతే ప్రకటన చేశారో అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద అమౌంట్ దొరికింది కాబట్టి దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కూడా ఒక ప్రకటన చేశారు. కానీ అక్కడ అభిషేక్ మను సింఘ్వి పేరు తీసుకోకుండా ఇక్కడ అమౌంట్ దొరికింది కాబట్టి దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామంటే బాగుండేది అనేది రాజ్యసభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా రాజ్యసభ చైర్మన్ ప్రకటనను ఆయన వ్యతిరేకించారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఒక దుమారం అయితే జరుగుతోంది. మొత్తం అదాని అంశాన్ని పక్కదో పట్టించేందుకే అభిషేక్ అంశకి సంబంధించిన రాజకీయ కక్షగా అంటూ ఉన్నారు. అయితే ఒక ప్రోటోకాల్, ఇక్కడ ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుకుంటే రాజ్యసభ కావచ్చు లేకపోతే సభలోకి వెళ్లే వ్యక్తులు ఇంత అమౌంట్ పెట్టుకోవాలి అనే రూల్స్ ఉంటాయా? అసలు ప్రోటోకాల్ ఏముంటుంది, ఏమేమి పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు? అంటే నిబంధన ప్రకారం ఇక్కడ అమౌంట్ అనేది ఎంత తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ఒక మినిమం ఒక 50,000 వరకు కూడా మ్యాక్సిమం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అంతకన్నా ఎక్కువ అనేది కూడా అక్కడ చూపించి లోపలికి వెళ్ళి తర్వాత ఒకవేళ ఏమైనా మిస్యూజ్ జరిగినా ఆ లెక్కలకు మించి ఏమన్నా అక్కడ వాళ్ళు చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎంత తీసుకువెళ్ళారు, అసలు తీసుకువెళ్ళారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. 50,000 ఉన్నాయా, అంతకన్నా ఎక్కువ ఉన్నాయా, అంతకన్నా తక్కువ ఉన్నాయా, అసలు ఎవరు తీసుకొచ్చి పెట్టారనేది కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ తెలిసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రం లోపల నుంచి అక్కడ బయట నుంచి లోపలికి వెళ్ళనిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం మొత్తం సెక్యూరిటీ అంతా కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే వెళ్తారు. నిన్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అక్కడ సెక్యూరిటీ చెకింగ్లో భాగంగా చెక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ సందర్భంలోనే అభిషేక్ మను సింఘ్వికి మొత్తం నిన్న అందరికీ కూడా సీట్లు కేటాయించారు. దానిలో భాగంగా అభిషేక్ మను సింఘ్వికి 222 222 నంబర్ను కేటాయించారు. ఆ సీటు వద్ద 50,000 ఉన్నాయి. అవి కూడా 500 నోట్స్ 100 నోట్లు ఉన్నాయనేది రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటన చేశారు. అంటే దాదాపు 50,000 వరకు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరగాలనేది రాజ్యసభ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని అయితే అభిషేక్ మను సింఘ్వి పేరును తీసుకోకుండా దీనికి విచారణకు ఆదేశిస్తే బాగుండేది అనేది ప్రతిపక్ష సభ్యులందరూ కూడా రాజ్యసభ చైర్మన్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు. సుమతి.